ఓకే. సార్ ఇంకొక పాయింట్ ఇంకోటి కంక్లూడ్ చేస్తూ ఈ జీఎస్టీకి సంబంధించి వసూళ్లలో ఆంధ్రప్రదేశ్ చాలా లోబడిపోయింది అంటే వెనకబడి ఉంది. దాంతో పాటు గత 6 నెలల్లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లోనే దాదాపు 70,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఈ 70,000 కోట్ల రూపాయల అప్పుతో పాటు జీఎస్టీకి సంబంధించి కూడా వెనకబడిపోయాం మనం. ఎందుకంటే ఒడిశాతో పోల్చుకుంటే కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోయింది. సో ఇదే నేపథ్యంలో జీఎస్టీ పెంపు కోసం ఇటీవలే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిశారు. ఒక 1% జీఎస్టీ పెంచుకుంటామని చెప్పేసి ఆయన చెప్తూ వచ్చారు. ఈ నిధులు మళ్ళీ ఈరోజు కొంతమంది రాజ్యసభలో కానివ్వండి, లోక్సభలో కానివ్వండి, కొంతమంది టీడీపీ ఎంపీలు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా చూసాం. ఏపీకి ఇంకా రావాల్సినటువంటి నిధులు మళ్ళీ వెంటనే తిరిగి ఇవ్వండి, మేము కొంచెం ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పేసి పదే పదే వాటి గురించి అడుగుతుంది. సో భాగస్వామ్యంగా పొత్తులో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఈ పరిస్థితికి రావడానికి గల కారణం ఏంటంటారు? జిఎస్టీ వసూలు తగ్గడానికి చంద్రబాబు నాయుడు గారి జిఎస్టీకి 2% పెంచుకుంటా ఉండడానికి తేడా ఉంది. పెంచుకుంటాం అంటే ఇంకా మా వాటాను పెంచుకుంటాం, లేకపోతే ఇంకొంచెం పన్నులు వేస్తాం, ఇదేదో ఉంటుంది. అది వేరు, జిఎస్టీ వసూలు తగ్గడం వేరు. జిఎస్టీ వసూలు తగ్గడం సహజం. ఎందుకు సహజం? ఆర్థిక సూత్రాల్లో ఒక్కొక్క ఆర్థిక శాస్త్రవేత్త ఒక్కొక్క ఆలోచన, మార్క్స్ ఒక ఆలోచన, ఇంకొకరిది ఆలోచన, పెట్టుబడిదారి అర్థవ్యవస్థ, సోషలిస్ట్ అంటే ఉంటాయి. దాంట్లో కీన్స్ అనే అర్థశాస్త్రవేత్త ఏం చెప్తాడంటే ప్రజల జోబుల్లో డబ్బులు మెదడమే మంచి ఆర్థిక విధానం అంటాడు. ప్రభుత్వం ఏం చేస్తావు నీ ఇష్టం, పంచుతావా, ఒకరికొకరికి ఫ్రీగా ఇస్తావా, ఏమన్నా ప్రజల జోబుల్లో డబ్బులు ఉంటే అది అభివృద్ధి అంటాడు ఆయన. కారణం ఏంటంటే ప్రజల జోబులో డబ్బులు ఉంటే నువ్వేం చేస్తావు? ఖచ్చితంగా పోయి కొంటావు, అంతే కదా. దాచిపెట్టి ఇంట్లో కూర్చోవు కదా. టాటాకి బిర్లాకి వచ్చి 1,00,000 కోట్లు ఇచ్చినా పెట్టుకొని ఏదో చేస్తాడు. కానీ మనలాంటి వాళ్ళకి వచ్చిన ఇమీడియట్ గా దాంట్లో భోజనానికి వెళ్ళడము, సరుకులు కొనుక్కోవడం, మన రోజువారీ పెట్ట అదే జిఎస్టీ వస్తువులు. ఇప్పుడు డబ్బులు ప్రజల జేబుల్లో ఉందా లేదా? బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే చంద్రబాబు గారు అభివృద్ధి చేసి రేపు ఏదైనా చేస్తే నేను చెప్పలేను, కానీ ఈ 6 నెలల్లో జరిగిన పరిణామాలు చూసుకున్నప్పుడు జగన్ అనే వ్యక్తి ఉంటే ఏం జరుగుతుంది? అమ్మఒడి వేసుంటాడు, గ్యారంటీ కదా. అమ్మఒడికి 15,000 కోట్లు. అవును, 15,000 కోట్లు జనంలోకి వెళ్తుంది కదా. మళ్ళీ అది ఏదో ఒక రూపాన మళ్ళీ బయటకు వస్తుంది. ఈ రైతు భరోసా ఇప్పటికి కేంద్రం రెండు విడతలు వేసింది, మన రాష్ట్ర విడత 2 వేసింది. చంద్రబాబు గారు ఆయన అనుకున్నట్టుగా 20,000 రూపాయలు వేస్తుంటే అదొక 10,000 కోట్లు 15,000 కోట్లు ఉంది. అవును, అది పోయి ఉంటుంది జనంలోకి. జగన్ వచ్చుంటే ఒక 5-6 కోట్లు పోయి ఉంటుంది. ఇంకా కొన్ని స్కీములు అమలు అయింటాయి. అవును, వాలంటీర్లకు సంబంధించింది కూడా 2,70,000 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో DPT-లో వేశాడు. 5 ఏళ్లకు సరాసరి పోల్చుకుంటే దాదాపు 50-60 వేల కోట్లు పర్ ఇయర్ డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా వేసినాడు మనుషులు, ప్రజల ద్వారా. 50-60 కోట్లు సింహభాగం మొదటి 6 నెలల్లోనే పడతాయి, అంతే కదా. మళ్ళీ మార్చి ఫిబ్రవరిలో పడదు. అంటే 60 కోట్లు అంటే ఇప్పటికి జగన్ అనే వ్యక్తి ఉంటే అదనంగా ఇంకో 30,000 కోట్లు వచ్చుంటాయి ప్రజలు. అంటే సామాజిక పెన్షన్స్ కొనసాగుతున్నాయి. అది కాకుండా కనీసం 25,000 కోట్ల రూపాయలు జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి ఉంటే ప్రజల జోబులు ఉంటాయి. అది మంచిదా కాదా నేను దాని జోలికి వెళ్ళట్లేదు. ఆ విధానం కరెక్టా కాదా, దట్ ఈస్ డిఫరెంట్ చర్చ. ఆ 25,000 కోట్ల రూపాయలు ప్రజల్లోకి వెళ్ళి ఉంటే 25,000 కోట్లు మార్కెట్ లో ఖర్చు అయితే ఏంటి? దాచుకోవడం. ఆ 25,000 కోట్లు మార్కెట్ అయిందంటే ఆమె జిఎస్టీ పెరుగుతుంది. సింపుల్ లెక్క అదే. ఈ 6 నెలలు తగ్గడానికి అది పడలేదు కాబట్టి తగ్గలేదు. ఇంకేమైనా లాంగ్ రన్ లో పరిపాలన, ఉత్పత్తులు, లేకపోతే పెట్టుబడి, లేకపోతే ప్రజల ఆస్తులు పెంచడం ఏదో చంద్రబాబు గారు చెప్తున్నారు. అదేంటంటే 6 నెలలు, 2-3 సంవత్సరాల తర్వాత తేలుతుంది. అది అవుతుందా తర్వాత ఇష్యూ. మొదటి సంవత్సరం అయితే తేలదు. మొదటి సంవత్సరం మాత్రం ఈ ఎఫెక్ట్ వల్ల